డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా వేదగిరి నరసింహస్వామి ఆలయంలో ఆ పార్టీ నాయకుడు మల్లికార్జున యాదవ్ అంగ ప్రదక్షిణ చేపట్టారు. 1.5 కిలోమీటర్ ఆలయ మాడ వీధుల్లో గిరి ప్రదక్షిణ చేశారు. మాజీ సీఎం జగన్ మత రాజకీయాలు చేస్తూ హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ చేసిన పాపాలకు ఆ పార్టీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ప్రధాన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రాయచిత్త దీక్ష కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరులో జనసేన నేతలు గడిచినటువంటి అనేక రోజులుగా కూడా వివిధ ఆలయాల్లో హోమాలు యజ్ఞయాగాదులు చేపడుతున్నారు. ప్రస్తుతం నరసింహకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పొర్లు దండాలు నిర్వహించి అనంతరం యాగం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జనసేన నేతలు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ స్వామివారి దగ్గర యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, అదేవిధంగా పొర్లు దండాలు పెట్టారు, ఏంటి ప్రధాన డిమాండ్? ఈరోజు తిరుమల లడ్డు అపవిత్రమైన దానివల్ల ఈరోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేము 28వ తేదీ మూలాపేట స్వయంభూగా వెలిసిన శివాలయంలో వినాయకుడికి గణపతి హోమం చేయడం జరిగింది. అదేవిధంగా కామాక్షితాయి జొన్నవాడ కామాక్షమ్మ మల్లికార్జున కామాక్షితాయి అమ్మవారికి నిన్నటి రోజు నవగ్రహ హోమం చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మా జన సైనికులు వీర మహిళలు సారథ్యంలో నరసింహస్వామి కొండ చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి నారాయణ హోమము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో శాంతి హోమం జరిపిస్తున్నాము. దీనికంతా కారణం కూడా ఏంటంటే లడ్డు అపవిత్రతమైంది, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువుల మనోభావాలకి పవిత్రం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నది తిరుమల లడ్డు అంటే ప్రపంచ దేశాల్లోనే దానికి ఒక అనుభూతి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తిరుమల లడ్డు అంటే ఒక ప్రసాదంగా ఎవరైనా కానీ పెట్టంగానే కళ్ళకద్దుకొని తిరుమల ప్రసాదం అంటే దైవ చింతనతో తింటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన వాళ్ళ చేష్టాల వల్ల వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఈరోజు లడ్డు మీద కూడా అయిష్టత ఏర్పడ్డది. అలాంటి అయిష్టత ఏర్పడకుండా ఉండేదానికి, పవిత్రం చేసేదానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూనాడు. ఆ దీక్షను కూడా విమర్శిస్తున్నారు నాయకులు. మీకు బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? మీ నాయకుడు ఏమి చెప్తే పందిని పట్టుకొని నంది అంటే నంది అంటారు, నందిని పట్టుకొని పంది అంటే పంది అంటారు. అది మేము అనం. మా నాయకుడు ఒకవేళ అన్నా కానీ మేము చెప్తాం ఇది పద్ధతి కాదని చెప్తాం. మీరు ఆ విధంగా చెప్పలేక ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఇదంతా రాజకీయ కుట్ర, ఇలాంటి కల్తీ ఏమీ జరగలేదని చెప్తున్నారు. మరోవైపు సిట్టు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మీరేమంటారు? ఇది ఒక విషయం బ్రదర్, మీరు అడిగిన దాన్ని నేను ఒక సమాధానం చెప్తున్నాను. ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది హై క్లాస్ రాజకీయ నాయకులు ఉంటారు, కొంతమంది కింద నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మాకు వ్యవసాయం అంటే తెలుసు, పాడంటే తెలుసు, మేము కష్టపడి పనిచేసేవాళ్ళం. మా పేరులోనే యాదవ్ అని ఉంది. మేమంతా పాలు బిసికేవాళ్ళం, పాలు అమ్ముకునేవాళ్ళం. మా యాదవ్ కులం అంటేనే పాలు అమ్ముతాం. మాకంటే ఆ విశిష్టత అనేది మాకు తెలుసు. పాలు కనీసం 15 లీటర్ల పాలు తీందే 1 కేజీ నెయ్యి రాదు. పాలు హోల్సేల్గా కొనాలన్నా కానీ ఈరోజు 50 రూపాయలు పడుతుంది. అలాంటిది 350 రూపాయలకి నెయ్యికి ఎట్లొస్తుంది? మీరు ఏమి తెలియలేదా మీకు? ఏంది దీంట్లో గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించారు. మీరు ఏమి చెప్తే అది దాంట్లో మీకు కమిషన్లు ఎక్కువ. ఆ కమిషన్ల కోసమే ఈరోజు ఈ పని చేశారు. దేవుడు లడ్డు కూడా పవిత్రం చేశారు. అక్కడ లాస్ట్కి దర్శనాలు చేసేవి కూడా శ్రీవాణి టికెట్లు అని చెప్పి 10,500 వసూలు చేశారు. ఆడ దేవుడికి ఏంది 500, 10,000 తీసేశారు. ఇది ఏంది? ఇది ధర్మమా మీకు? ఈ అధర్మాన్ని పాలిస్తున్నారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. అంటే ఇప్పటికే గత ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని చెప్పాడు. ఏదైతే మేము తిరుమలకి రావాలంటే అడ్డుకుంటున్నారు, ఇదంతా కూడా మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జనసేన నుంచి మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు అతను ఏంటంటే దీన్నంతా ఒక హంగామా సృష్టించేదానికి, ఇతనికి ఏంటంటే దేవుడు అంటే భక్తి లేదు అతనికి. ముందు హిందూ అంటే అసలు లేదు. మేము ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాం. మా హిందూ సాంప్రదాయంలో
మా పేరులోనే ఉంటాడు. మస్తాన్ అనే ఆయన ఉంటాడు, ముస్లిము. మోచెస్ అని ఉంటారు. హిందువుల్లో కూడా మోచెస్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ప్రతి ఒక్క ధర్మాన్ని, హిందూ, క్రిస్టియన్ అన్ని మతాలని మేము గౌరవిస్తాం. నీకు అది లేదు. నిన్ను తిరుమల రావద్దని చెప్పలేదే. డిక్లరేషన్ ఇచ్చి రావాయా, తిరుమల దర్శనం చేసుకో, మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నీకు భాగ్యం కలగదని చెప్తే నువ్వు ఏ రోజైనా కానీ పవిత్రంగా వచ్చి మీ భార్యాభర్తలు ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చి తిరుమల దర్శనం చేసుకున్నారా చెప్పండి? నీలో అది లేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే దర్శనం కోసం ప్రాకులాడతాం, ఎగబడతాం. ఎవరు అయా దర్శనం ఇప్పిస్తారా, ఎవరు టికెట్లు ఇస్తారా, ఎవరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా, ఎవరు ఏమి ఇస్తారా, ఎవరన్నాయా శుభదం టికెట్లు ఇప్పిస్తారని ప్రాకులాడేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? వెంకటేశ్వర స్వామిని రోజు కనీసం ఒక 3 లక్షల మంది జనాభా దర్శనం చేసుకునే పరిస్థితి. అలాంటి స్వామిని నువ్వు అగౌరవపరిచి నువ్వు ఇంటి దగ్గరికే స్వామి సెట్టింగ్లు వేసుకొని స్వామిని మీ ఇంటి ముందర తెచ్చుకున్నావు. ఇది ఏంది? ఇది పద్ధతే జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలుసుకొని ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడద్ది. నీకు ధర్మం లేదు, అధర్మం రాజ్యం వెళ్తుంది. నువ్వేందంటే అరాచకాలు సృష్టిస్తున్నావు. అరాచకాలు సృష్టించి గవర్నమెంట్ ఏదో విధంగా దెబ్బతీయాలి, నువ్వే పైకి రావాలి. నువ్వు చాలు సార్, నీకు ఎందుకు ఇద్దరు చెప్పండి. అయితే ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? ఒకవైపు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, మీరంతా కూడా దీక్షలు చేపడుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ధర్మాన్ని కాపాడాలని, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకుడు చేస్తున్నాడు. మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు. మా నాయకుడు మేము ఏమి చెప్తే మా నాయకుడు చెప్పాడు, అవసరమైతే తల కట్ చేసుకుంటామని చెప్పారు. మేము కూడా వీర సైనికులు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో మేము దేనికైనా సంసిద్ధం. ధర్మాన్ని కాపాడడానికి గొంతైనా కోసుకుంటాం, తెగబడతాం, దేనికైనా సంసిద్ధం. మా నాయకుడే నీతి నిజాయితీ గల నాయకుడు. మా నాయకుడు లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి నాయకుడు దొరకడమే మాకు మహాభాగ్యంగా భావిస్తున్నాం జన సైనికులు అందరం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద పవిత్రతను ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో ప్రతి ఒక్కరు కూడా బయటపడతారు. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మత రాజకీయాలకు పాల్పడుతూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో కూడా జనసేన నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఇవాళ నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత అంగ ప్రదక్షిణ కార్యక్రమం చేసి నారాయణ హోమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా నుంచి.